ఎక్కడున్నా సరే ఈరోజు కొడైకెనాల్ వెళ్ళి తీరాల్సిందే. కొడైకెనాల్లో ఆరు మేడంతో గడిపిన జ్ఞాపకాలను తలచుకోవాల్సిందే. ఆరు మేడం దూరమైనప్పటి నుంచి సార్ ఇది ఆనవాయితీగా చేస్తున్నారు. ఈ 2 రోజులు పూర్తిగా ఆరు మేడం జ్ఞాపకాలతోనే ఉంటారు. ఆయన్ని డిస్టర్బ్ చేయకండి మిస్ అమ్మ. అంటే సారీ రోజు ఆరు మేడం కోసం కొడైకెనాల్ వెళ్తున్నారన్నమాట. ఆరు కోసం వెళ్తున్నాడని గ్యారంటీ ఏంటి చంబా? ప్రతి సంవత్సరం ఆరు మేడం కోసమే అమర్ సార్ కొడైకెనాల్ వెళ్తారని రాథోడ్ చెప్తున్నాడు కదా. అమర్ ప్రతి సంవత్సరం కూడా వెళ్తున్నాడు, కానీ ఈసారి వెళ్తున్నది వేరే పని కోసమేమో అని అనుమానంగా ఉంది. వేరే పనా? ఏం పని? నన్ను కనిపెట్టడానికి వెళ్తున్నాడేమో. ఆరు మేడం చనిపోయిన రోజు కూడా నిన్నెతకడమే సార్ పనా? ఆరుని చంపించిందే నేను కదా. అమర్కి ఆరు చావుతో పాటు అది హత్య అని కూడా బాగా గుర్తుంటుంది. ఆరు హంతకుల కోసం అమర్ ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నాడు. బాగి, పిల్లలు ఎక్కడ? ఆనంద్ బాబు, ఆకాష్ బాబు, అంజలి పాప, బుజ్జమ్మ అందరూ కిందకి రండి, డాడీ పిలుస్తున్నారు. అందరూ బాగా చదువుతున్నారా? చదువుతున్నాం డాడ్. ఎగ్జామ్స్ బాగా రాయాలి. నేను కూడా బాగా చదువుకున్నాను సార్. కావాలంటే నన్ను ఏదైనా క్వశ్చన్స్ అడగండి. బుజ్జమ్మ, నేను అడగనా? అడుగు అంకుల్. నా టెక్స్ట్ బుక్ తీసుకోండి. టెక్స్ట్ బుక్ ఏం అక్కర్లేదు, మేము కూడా చదువుకున్నాం. a+b² సూత్రం చెప్పు. a² + b² + 2ab. సరే, ఇప్పుడు ఆక్సిజన్ సాంకేతిక నామం చెప్పు. O2. రాతోడ్ అంకుల్, ఇలాంటి చిన్న చిన్నవి కాదు, పెద్దవి అడగండి చెప్తాను. ఓకేలే, నువ్వు బాగానే చదువుతున్నావు. కీప్ ఇట్ అప్ బుజ్జమ్మ. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని కూడా క్వశ్చన్స్ అడుగుతావా రాథోడ్? మేము కూడా బాగా ప్రిపేర్ అయ్యాం. ఇదిగో. సూపర్ ఆనంద్ బాబు, కంగ్రాట్స్ ఆకాష్ బాబు, మీరు కూడా బాగా ప్రిపేర్ అయ్యారు. మిస్ అమ్మ మమ్మల్ని దగ్గరుండి చదివిస్తుంది డాడ్. మా గురించి మిస్ అమ్మ చాలా కేర్ తీసుకుంటుంది డాడ్. ఓకే, ఎగ్జామ్స్ బాగా రాయండి. రాథోడ్ సార్, పిల్లల్ని స్కూల్కి తీసుకురండి. అదేంటి డాడ్, నన్ను క్వశ్చన్స్ అడగరా? నేను కూడా బాగా ప్రిపేర్ అయ్యాను.
ఇక నుంచి నీపై ప్రెషర్ పెట్టదలుచుకోలేదు అంజు. నీకై నువ్వు ఇష్టపడి చదవాలి. ఎప్పుడు నువ్వు చదువుని ప్రేమిస్తావో అప్పుడు మేము నిన్ను అడగక్కర్లేదు. సారీ డాడ్, నేను మిమ్మల్ని స్కూల్లో హర్ట్ చేశాను కదా, ఇంకెప్పుడు అలా చేయను. ఇలా రా. నువ్వు చేసే అల్లరంటే నాకు కూడా చాలా ఇష్టం అంజు. అమర్ సార్ని బాగా గమనిస్తున్నావా మనోహరి? బాధ్యతలన్నీ బాగి మేడంకే అప్పచెప్తున్నారు. అన్ని గమనిస్తున్నాను చంబా. అందుకే వీలైనంత తొందరగా నా బిడ్డని కనిపెట్టి రణ్వీర్ని కలకత్తా పంపించి ఆ తర్వాత బాగి బుజ్జమ్మలని తరిమేసి అమర్ని నా సొంతం చేసుకుంటాను. ఈ డైలాగ్ ఎప్పటి నుంచో చెప్తున్నావు. చెప్పి చెప్పి నీకు బోర్ కొట్టట్లేదేమో కానీ విని విని నాకు విసుగొస్తుంది.